హలో అండి. ఇప్పుడు వన్ సైడ్ కోట్ అండి. ఆ మోడల్ చూద్దాము. ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దామండి. అయితే ఇది బ్లౌజ్ అనేది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్‌తోనే నేను మొత్తం చేశానండి. కాకపోతే కొన్ని కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అవి చెప్తాను చూడండి. యాక్చువల్‌గా మొత్తం చెప్పడానికి ఏంటంటే వీడియో అనేది ల్యాగ్ ఎక్కువవుతుందండి. మీరు ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఒక పేపర్ మీద వేసుకోండి. ఓకేనండి. ఫస్ట్ ఈ మోడల్‌కి మనం పేపర్ కటింగే మెయిన్ చేసుకోవాలండి. తర్వాత మనం మెయిన్ క్లాత్ తీసుకుందాము. అయితే పేపర్ కటింగ్ చేసుకునేటప్పుడు మామూలుగా యాక్చువల్‌గా మీరు ఎలా అయితే తీసుకుంటారో ఫ్రంట్ పార్ట్‌కి అలానే తీసేసుకోండి. ఓకేనా? నేను చెప్పే విధానంలో అయితే నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. సంక దగ్గర గమనించారా? ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంచాను. కిందకొచ్చేసరికి ఒక 1 ఇంచ్, 1 ½ ఇంచ్ వరకు నేను స్పేస్ అనేది ఉంచానండి. ఓకేనా? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. మీరు ఇలానే వేసుకోవాలని లేదండి. మీరు మీ ప్యాటర్న్‌లో మీరు కట్ చేసేసుకోవచ్చు. మీరు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే తీసుకుందాం అనుకుంటున్నారో అదే విధంగా మార్కింగ్ అనేది బ్యాక్ పార్ట్‌ని తీసి డైరెక్ట్‌గా పేపర్ మీద ఫ్రంట్ పార్ట్‌ని డ్రాయింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనండి. నేను ఫ్రంట్ డీప్ అనేది 7 ఇంచెస్ పెడుతున్నానండి. అండ్ బ్రాడ్ అనేది 4 ఇంచెస్ పెడుతున్నాను. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో మీరు అలానే వేసుకోండి. మీకు బ్రాడ్ 4 ఇంచెస్ అంటే చాలా ఎక్కువైపోతుందేమో అనుకోకండి. అయితే మీరు ఎక్కిమేమి అవ్వదండి ఆ విడ్త్ అనేది. కాకపోతే మీరు బాగా విడ్త్ ఎక్కువవుతదేమో, ఎక్కువ వెడల్పు వచ్చేస్తదేమో అనుకుంటే మాత్రం మీరు తగ్గించుకోండి. కానీ 4 అనేది బానే ఉంటది. అంటే మనకి సీరియల్స్‌లో వేసుకుంటారు చూడు అట్లా వస్తదనమాట. చాలా బా వస్తది. ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిచ్చానో అదే విధంగా మొత్తం అయితే ఫ్రంట్ పార్ట్ కదండీ కొంచెం లో షేప్ అనేది తీసుకోండి. నేను లో షేప్ అనేది ఇప్పుడు తీస్తున్నాను. లో షేప్ తీసేసుకొని కట్ చేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ముందు పేపర్ కటింగ్ అనేది చేసుకోండి. పేపర్ కటింగ్ చేసేసిన తర్వాత చూడండి నెక్ కూడా తీసేయండి. ఓకేనా? రౌండ్ షేప్‌లోనే నెక్ అనేది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత నేను ఇది కటింగ్ చేస్తా ఉంటాను. మా పిల్లల మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఓకేనండి. ఫస్ట్ కిందన ఒక 4 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది చేసుకోండి. మార్కింగ్ చేసి ఇప్పుడు పేపర్ మొత్తం ఫోల్డింగ్ అనేది ఇప్పండి. అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నాను కదండీ! ఏంటో చెప్పమంటారా? నేనేం చేశానంటే లోపలికని ఆర్గింజా క్లాత్ తీసుకున్నానండి. ఆర్గింజా క్లాత్ అనేది కొంచెం మస్టర్డ్ యెల్లో టైప్ వచ్చింది. అందుకని దానికి నేను సాటిన్ తీసుకొని కరెక్ట్‌గా దగ్గరలో మ్యాచ్ అయ్యేటట్టు చూసాను. యాక్చువల్‌గా ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి పైటొచ్చేస్తది. రైట్ సైడ్ యాక్చువల్‌గా కోట్ వచ్చేస్తది. కనుక మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. ఓకేనా? మీరు అలానే ట్రై చేయండి. ఎగ్జాక్ట్ కలర్ గాని దొరకకపోతే మనకి బ్లౌజ్ వచ్చిన పీస్ మాత్రం బయట ఔట్ సైడ్ కోట్‌కనేది పెట్టుకోండి. అక్కడి నుంచి అక్కడి వరకు ఒక 2 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకోండి. అయితే ఇప్పుడు మొత్తం ఇప్పుడు కట్ చేసాం కదండీ! మొత్తం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచండి మార్కింగ్ అనేది అక్కడ నేను కెమెరా అనేది కొంచెం బ్యాక్ పెట్టేసిన వల్ల నాకు ఆ నెక్క పడలేదండి. కానీ క్లియర్‌గా చెప్తాను. మధ్యలో మళ్ళీ కనిపిస్తదండి. అక్కడ చూసేటప్పుడు ఒక్కసారి మీరు గమనించండి. ఓకేనండి. కాలర్ దగ్గర అంటే మీన్ నెక్ దగ్గర నుంచండి లెఫ్ట్ సైడ్ నెక్ దగ్గర నుంచి క్రాస్‌గా అనేది మార్కింగ్ వేయండి. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో అదే విధంగా ఓకేనండి. క్రాస్‌గా మార్కింగ్ వేసుకొని రండి. వేసుకొనొచ్చి అక్కడి నుంచి అక్కడికి ఒక 2 ఇంచ్ వరకు మార్కింగ్ అని చెప్పాను కదండీ! కాకపోతే అంత చివరి వరకు రాదండి. ఎందుకంటే అక్కడికొచ్చేసరికి మన స్టిచ్ వచ్చేస్తది. మనం ముడనేది వెయ్యాలి కదా! అందుకని నేను తర్వాత చెబుతూ ఉంటాను. ఫస్ట్ మీరు ఏ విధంగా అయితే నేను చెప్తున్నానో అదే విధంగా. అంటే మనం ఇప్పుడు కట్ చేసుకున్న పేపర్‌ని ఓపెన్ చేసి నెక్ దగ్గర నుంచి రౌండ్‌గా అదిగోండి క్లియర్‌గా తెలుస్తుంది కదా! ఏమనుకోకండి అక్కడ వీడియో అనేది చిన్న బ్యాక్‌కెళ్ళిపోయింది. అంటే కెమెరా అనేది నేను సరిగ్గా సెట్ చేయలేదు. కరెక్ట్‌గా పడుతుందనుకోని నేను చెప్పేస్తున్నాను. ఓకేనండి. నేను ఒక్కసారి మీకు అర్థం కాకపోతే వీడియోని కొంచెం రివర్స్ చేస్తూ చూడండి. ఎందుకంటే అక్కడ క్లియర్‌గా అనేది తెలిసిపోతుంది. ఓకేనండి. ఒక హాఫ్ ఇంచీ వరకు నేను ఎక్స్‌ట్రా పెడుతున్నాను. ఎందుకంటే మనకి ఇంత విడ్త్‌లో వస్తది, ఇంత వెడల్పులో వస్తదని తెలియడం కోసమని. చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో. మీరు కూడా వేసేటప్పుడు మార్కింగ్ వేసేటప్పుడు ఒకటికి 2 సార్లు చూస్తూ వేయండి. ఎందుకంటే మనం రౌండ్ వస్తుందా లేదా, షేప్ వస్తుందా లేదా చూసుకోవాలి కదా! అదిగోండి ఓకేనా? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత అక్కడ 4 ఇంచ్‌కి పెట్టాం కదండీ! ఫస్ట్ అక్కడ టక్స్ అనేవి పెట్టుకోండి. కటింగ్స్ అనేవి పెట్టేసుకోండి అక్కడ. కటింగ్ పెట్టిన తర్వాత ఇదిగోండి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేసి కట్ చేయాలండి. ఓకేనా? ఓపెన్ చేసేసి ఇప్పుడు మార్కింగ్ వేసాం కదా! మార్కింగ్ ప్రకారం అదిగోండి మా పాపొచ్చింది. ఆ మార్కింగ్ ప్రకారం కటింగ్ అనేది చేసేయండి. ఓకేనండి? ఇప్పుడు ఏ విధంగా అయితే వన్ సైడే వస్తదండి మనకిది. కోట్ అనేది రైట్ సైడ్ వస్తది.
కటింగ్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని అదే షేప్‌లోని లైనింగ్ కూడా తీసుకోండి. ఓకేనండి. ఈ క్లాత్ అనేది మనం కట్ చేసుకునేటప్పుడు కుట్టేటప్పుడు చూపిస్తాను. అయితే ఫస్ట్ ఒక లైనింగ్ తీసుకొని లైనింగ్ కూడా ఒక 2 ఇంచ్ వెడల్పులో బకరం తీసుకోండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో లైనింగ్‌కి ఒక బకరాన్ని తీసుకోండి. ఎందుకంటే మనకు ఆ బకరం వేస్తేనే క్లాత్ అనేది నిలబడతదండి. ముక్క తిప్పటం కోసం ఈ బకరం. ఈ బకరానికి ముందు ఒక లైనింగ్ క్లాత్‌ని అటాచ్‌మెంట్ చేసేయాలి కదా! ఆ అటాచ్డ్ కోసం లైనింగ్ క్లాత్‌ని తీసుకోండి. తీసుకొని ఇప్పుడు ఫస్ట్ కొల జాకెట్ అనేది తీసుకోండి. అప్పుడే జాయిన్ చేయకండి చెప్తాను క్లియర్‌గా. ముందు కొల జాకెట్ తీసుకొని ఆ కొల జాకెట్ కూడా నేను కుట్టానండి. కొల జాకెట్ తీసుకొని చూడండి నేను ఎలా పెడుతున్నానో ఒక్కసారి గమనించండి. మనకి రైట్ సైడ్ కోట్ వస్తది కనుక లెఫ్ట్ సైడ్ వేసి చూడండి. ఫస్ట్ బకర వేయండి. దాని మీద లైనింగ్ ఎయండి. ఓకేనండి. అంటే మనం ఇటువైపు రైట్ సైడ్ మనం ఈ బకరాన్ని తిప్పేటప్పటికి ఏమవుతదంటే అది లెఫ్ట్ సైడ్ తిప్పేసరికి రైట్ సైడ్ వస్తదనమాట. ఓకేనండి. ఇప్పుడు బకరాన్ని ఏ విధంగా అయితే వేసానో అదే విధంగా జాయింట్ అనేది ముందు చేసేసుకోండి బకరాన్ని. బకరం ముందు రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కోట్‌కి ఆల్రెడీ మనం పేపర్ కటింగ్ ప్రకారమే లైనింగ్‌ని కట్ చేసుకోమన్నాను కదా! ఆ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కూడా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా వేసి ఫస్ట్ జాయింట్ అనేది చేసుకోండి. అయితే మీరొకటి గమనించాలండి. ఏంటంటే మనకి కోట్ కటింగ్ అనేది మనకి రైట్ సైడ్ కనుక పేపర్ కూడా సేమ్ అలానే కట్ చేసాం. అలానే తీసుకోండి. ఓకేనా? ఇదిగోండి. ఇప్పుడు బకరం తిప్పాలండి. బకరం మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు రైట్ సైడ్‌కొచ్చింది గమనించారా? అందుకని మీరు చూసుకొని మీరు తీసుకోవాలండి. అందుకే ముందు క్లియర్‌గా చెప్తున్నాను. ఓకేనండి. నేను వీలైతే ఇంకొక వీడియో కూడా నేను ఇలాంటిది నా బ్లౌజ్ కుట్టుకొనే నేను పెడతానండి. ఎందుకంటే అక్కడ పేపర్ కటింగ్ అనేది కొంచెం మిస్ అయింది కనుక. పేపర్ కటింగ్ కరెక్ట్‌గా వచ్చింది. కాకపోతే కోట్ కటింగ్ మిస్ అయింది కనుక. ఓకేనా? ఒక 1/2 ఇంచ్ వెడల్పులో మొత్తం ఈ బకరాన్ని మనం ముక్క ఎలాగైతే మెడకు తిప్పుతామో అదే విధంగా వెడల్పులో ఒక 1/2 ఇంచ్ వెడల్పులో మొత్తం స్టిచ్ చేసి అంటే మనకు బ్యాక్ నెక్‌కి ఎలాగైతే క్లాత్ తిప్పుతామో మెడ తిప్పడం కోసమని అట్లా అనమాట. ఇది ఒక 1/2 ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని డబుల్ స్టిచ్ వేసేసి కటింగ్స్ పెట్టుకోండి. డబుల్ స్టిచ్ ఎందుకన్నానంటే మనం ఇక్కడ రౌండ్ తిప్పేటప్పుడు కొంచెం తక్కువ ఎక్కువ రావచ్చు. సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు అది కవర్ చేసేయాలి. ఓకేనా? చూడండి నేను అలా కవర్ చేస్తూ స్టిచ్ వేసేసి కటింగ్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్స్‌లో అడగండి. ఎప్పుడు ఎవ్వరు కామెంట్స్‌లో అడగరు. మరి నేను చెప్పింది బాగా అర్థమవుతుందేమో అండి. నాకు అర్థం అవ్వటమే కావాలి. ఓకేనండి. మీకు కానీ నేను చెప్పేది అర్థమయ్యేటట్టయితే లైక్ చేయండి. షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి మోడల్ కావాలనుకుంటే. నెక్స్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఆల్రెడీ పెట్టాను ఆల్రెడీ. రాబోయే వీడియోలో కూడా పెడతానండి. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారన్న ఆశతోనైనా నాకు ఇంకా కుట్టాలి, ఇంకా మంచి మంచివి పెట్టాలని ఆశ వస్తదండి. అన్నీ కుట్టిన ప్రతీదీ పెట్టాలి అన్న దీంతో ఎక్కువ మాక్సిమం మోడల్సే కుడుతుంటానండి. ఓకేనా? పైన ఎడ్జ్ కుట్టు కూడా అలా తిప్పేసి వేసేయండి. అయితే అక్కడ బోడిగా అయిపోతుందని నేనేం చేశానంటే అలా కట్ వర్క్ లేస్ అనేది తీసుకున్నానండి. చూడండి. కట్ వర్క్ లేస్ వేసేసాక మంచి లుక్ వచ్చిందండి. అలా వేయాలండి కట్ వర్క్ లేస్ అనేది. తర్వాత మీరేం చేస్తారంటే బ్యాక్ పార్ట్ అనేది ఎప్పుడు ఎలా అయితే స్టిచ్ వేసుకుంటారో అలానే స్టిచ్ వేసేసుకోండి. ముక్క తిప్పితే ముక్క, పైపింగ్ తిప్పితే ఎలా అయితే అలా మీరెలా కట్ చేసుకుంటే అదే షేప్‌లో నేను బ్యాక్ పార్ట్ అనేది నేను క్లియర్‌గా చూపించలేదు కనుక మీరు ఆల్రెడీ బ్యాక్ పార్ట్‌ని రెడీ చేసేసుకోండి. ఓకేనా? హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోండి. అయితే ఇప్పుడు ఆల్రెడీ కిందన డాట్స్ కోసమని పెట్టాను కదండీ! అక్కడ డాట్స్ అనేవి వేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా డాట్స్ అనేవి వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం చివరికి వచ్చింది కదండీ! ఇక్కడ 2 డాట్స్ వస్తాయండి. ఓకేనా? అయితే కింద ముక్క తిప్పడం కోసమని ఇంకొక ముక్క తీసుకొని ముక్క అనేది తిప్పేయండి. ముక్క తిప్పేసిన తర్వాత నేను ముక్క తిప్పుకొని ఇంకొక 2 డాట్స్ వేయాలన్నాను కదా! ఇంకొక డాట్ కూడా వేసేయండి. అంటే ఫ్రంట్ డాట్స్ మనకి 2 వస్తాయి కదండీ! ఆ 2 డాట్స్ కోసమని నేను అది తీసుకున్నాను. ఒక డాట్ వేసాను. ఇప్పుడు రెండో డాట్ కూడా. ఓకేనండి. కింద ముక్క కూడా తిప్పేసానండి. బ్యాక్ పార్ట్ చెప్పాను కదండీ! నేను మీకు ఇది మొత్తం క్లియర్‌గా నేను కటింగ్ అనేది చూపించలేదు. ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా
మీరు ఏ విధంగా అయితే తీసుకున్నారో అదే విధంగా మీరు బ్యాక్ పార్ట్‌ని రెడీ చేసేసుకోండి. నేను ఇది మీకు కటింగ్ చెప్పట్లేదు కనుక దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెట్టట్లేదండి. కాకపోతే ఈ వీడియో అనేది పడింది. బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిన్సెస్ కట్ తీసేసుకొని రెడీ చేసేసుకోండి. రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడు 2 షోల్డర్స్ జాయిన్ చేసేయండి. రైట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఓకేనండి. రైట్ సైడ్ మీదని మనకి ఫస్ట్ కిందేమో ప్రిన్సెస్ కట్ కటింగ్ చేసాం అది రావాలండి. మధ్యలో కోట్ రావాలి. దాని మీదని బ్యాక్ పార్ట్ అనేది రావాలి. నేను ఎలా పెడుతున్నానో మీరు గమనిస్తున్నారు కదా! అలా పెట్టేసి జాయింట్ అనేది చేసేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోమన్నాను కదండీ! హ్యాండ్స్ కూడా జాయిన్ చేయండి. ఓకే అండి. ఇంకొకసారి లేస్ అనేది ఎలా వస్తది ఏంటి అనేది చూపిస్తున్నాను. అలా వస్తదండి లేస్ అనేది. మీకు అర్థమవుతుంది కదా! ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్స్‌లో అడగండి. నాకిక్కడ అర్థం కాలేదు ఇంకొకసారి చెప్పండి అంటే నేను ఖచ్చితంగా చెప్తానండి. ఇదిగోండి మీరు హ్యాండ్స్ రైట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు చూడండి నేనెలా పెడుతున్నానో ఫస్ట్ కోట్‌ని మనకి ఫ్రంట్ పార్ట్‌కి జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేసాక ఇది యాక్చువల్‌గా ఇక్కడ ఎందుకంటే ఎక్స్ట్రా వచ్చింది మనకి కోట్‌దనేది ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందని మనం ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ సైజులో తీసుకున్నాం. మరి దీనికి ప్రిన్స్ కట్ అనేది రాదు కదా! కోట్‌కి. అందుకని ఎక్స్ట్రా వచ్చిందండి. ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్‌ని కట్ చేసేయండి. అంటే ఫ్రంట్ పార్ట్‌ని, కోట్‌ని కూడా పెట్టేసి సమానంగా ఉందా లేదా చూసి ఎక్స్ట్రా వచ్చిన కోట్ క్లాత్‌ని కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఒక్కసారి ఇలా ముందు చూడండి. ఓకేనండి. స్టిచ్ ఎక్కడి వరకు వస్తుంది అనేది చూసి ఫోల్డింగ్ అనేది వేసేయండి. నేను చివరి వరకు ఎందుకు తీసానంటే కొంతమంది హుక్ పెట్టుకుంటారు. హుక్ అనేది అయితే కంపల్సరీ మనకి చివరికే వచ్చేయాలండి. అందుకు చివరి వరకు చూపించాను. అయితే కోట్‌ని తర్వాత ఫ్రంట్ పార్ట్‌ని జాయిన్ చేసేటప్పుడు ఒక్కసారి చూడండి ఎక్కడైనా కోట్ అనేది పొడుగైతే మాత్రం దాన్ని ఫోల్డింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా మడత పెట్టండి. కరెక్ట్ సమానంగా వచ్చేటట్టు ఫోల్డింగ్ అనేది మీదకి మడత పెట్టుకోండి. హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసి సైడ్ జాయింట్ అనేది చేసేయండి. ఓకేనండి. దగ్గర లాస్ట్‌కి వచ్చేసామండి. ఆ హ్యాండ్స్ అవన్నీ మీకు తెలుసు కదా అని నేను పెట్టలేదండి. ఇదిగోండి లాస్ట్‌కి వచ్చేసింది. గమనించారా? ఇప్పుడు ఒక్కసారి హుక్ కావాలనుకున్నోళ్ళైతే చివరికే పెట్టేసుకోవాలండి. అలా కాదు నేనైతే రిబ్బన్ పెడదాం అనుకుంటున్నాను. అందుకని ఒక 2 ½ ఇంచెస్ లేదా 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ అనేది వేసేసానండి. స్టిచ్ వేసి అక్కడ రిబ్బన్ జాయిన్ చేస్తున్నానండి. చీరలో వచ్చిన క్లాత్‌లోనే కొంచెం బ్లౌజ్‌లో వచ్చిన క్లాత్‌లోనే పీస్ ఉంటే క్రాస్‌గా తీసేసి రిబ్బన్ అనేది ప్రిపేర్ చేశానండి. ఇదిగోండి. మనకిక్కడ ఫ్రంట్ సైడ్ లైట్ కలర్ వచ్చిందని ఫీల్ అవ్వకండి. అక్కడ మనకి చీర కుర్చీలు వచ్చేస్తే కనుక మనకు ప్రాబ్లమ్ లేదు. రిబ్బన్ కోసమని చూడండి రిబ్బన్ అనేది అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ వెడల్పులో ఉన్న క్లాత్‌ని తీసుకొని మీ దగ్గర అంటే నా దగ్గర తక్కువ ఉంది. అందుకని నేను పెద్దగా దానికి కొలతలనేవి చూపించలేదు. ఒకవేళ క్లాత్ గాని ఎక్కువ ఉంటే ఒకవైపు ఒక 3 ఇంచెస్ తీసుకుంటే మరొక వైపు కొంచెం తగ్గించి తీసుకోండి. ఓకేనా? అదిగోండి క్రాస్‌గా అనేది జాయింట్ అనేది చేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో క్రాస్‌గా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. వేసేసానండి. వేసేసి మీకు ఇంకా క్లియర్‌గా ఈ రిబ్బను అండ్ రిబ్బన్ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ షార్ట్స్‌లో పెట్టానండి వీడియో. అందులో క్లియర్‌గా ఉంటది. ఈ రిబ్బన్ ఎంత వెడల్పు తీసుకోవాలి ఏంటి అనేది. నా దగ్గర క్లాత్ తక్కువగా ఉండడం వల్ల నేను ఫుల్ మెజర్‌మెంట్స్‌లో నేను చెప్పలేదు. నేను చూపించే విధంగానే మీరు కూడా రివర్స్ తిప్పేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే పదే పదే అడుగుతున్నాను అనుకోకండి. కామెంట్స్‌లో అడగండి. నేను చెప్తాను కంపల్సరీ. ఓకేనండి. ఈ బ్లౌజ్ గల ఆవిడని వేసుకొని ఫోటో పెట్టమన్నాను. పెట్టలేదండి. ఆవిడ మరి ఇంకా అకేషన్ రాలేదేమో వేసుకునే సిచ్యువేషన్ రాలేదనుకుంటా. వేసుకుంటే మాత్రం కంపల్సరీ పెడతా అన్నారు. ఓకేనండి. చూడండి రిబ్బను తిప్పేసి ఆ కోనీల దగ్గరికొచ్చేసరికి మన దగ్గర టెస్టర్ గాని ఏదైనా ఉంటే దాన్ని పెట్టి పొడవండి. అంటే షేప్ అనేది వస్తది. మనకు ఉన్నదే తక్కువ క్లాత్ కదండీ! అందుకని. తక్కువ క్లాత్ అయినా, ఎక్కువ క్లాత్ అయినా మనకి అలా చేసినట్టయితే మనకి కరెక్ట్‌గా షేప్ అనేది వస్తదండి.
ఇప్పుడు దీనికి జాయిన్ చేసేయండి. నూనె. అయితే థ్రెడ్స్ అయినా పెట్టేసుకోవచ్చండి. కాకపోతే థ్రెడ్స్ అనేది జారిపోతూ ఉంటది. మనం ముడి వేసుకున్నా కూడా థ్రెడ్స్ అనేవి జారిపోతాయి. ఈ రిబ్బన్ అనేది ఇంక జారదు. అలా కొంచెం స్టిఫ్‌గా ఉంటదండి. ఎందుకంటే వెడల్పు ఎక్కువొచ్చింది కదా! అక్కడ కొంచెం ఓపెన్ చేసి అక్కడ కూడా ఇవి లోపల పెట్టేసి జాయింట్ అనేది వేసేయండి. ఓకేనండి. ఒక్కసారి ఇది ఎంత పొడుగైతే నేను పెట్టానో కోటికి చూడండి కిందన ఒక హాఫ్ ఇంచీ వరకు ఉంది కదండీ! మీరు అటు సైడు అతికేటప్పుడు కూడా బ్లౌజ్‌కి అతికేటప్పుడు కూడా అంతే వెడల్పులో నేను చూపిస్తున్నాను కదా! మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. అదిగోండి అక్కడే పెట్టి జాయింట్ అనేది చేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా జాయింట్ వేసేసుకోండి. ఆ సిస్టర్ వేసుకున్న తర్వాత ఇంకా లుక్ ఉందండి. ఓకేనండి. ఆవిడ కూడా యూట్యూబ్ ఛానెల్ ఉందండి. తను గాని రీల్స్‌లో పెడితే నేను ఖచ్చితంగా ఆ రీల్‌ని స్క్రీన్ షాట్ తీసి ఏదో ఒక విధంగా పెడతాను చూడండి. పోనీ ఆవిడ ఫిట్టింగ్ అనేది ఎలా ఉందో చాలా బావుంటదండి. అయిపోయిందండి లాస్ట్‌కొచ్చేసింది. ఓకేనా? మీకు కనుక నేను చెప్పే వీడియో నేను స్టిచ్చింగ్ చేసే విధానం మీకు గనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? థాంక్ యూ. అదిగోండి అలా వచ్చింది. శారీ కలర్ కాంబినేషను, బ్లౌజు చాలా బావుందండి. బయటైతే ఇంకా అందంగా ఉంది. ఓకేనండి. థాంక్ యూ.